సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందిలో ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్లో కరెంటు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. మెదక్ నుంచి పటాన్చెరు వెళ్తోంది ఆర్టీసీ బస్. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. అంతకుముందు స్కూటీని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది బస్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందులు ఆగి ఉన్న టిప్పర్ని ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్లో కరెంటు లేకపోవడంతో ప్రస్తుతం ఆ బాధితులు అంటే చికిత్స పొందుతున్న వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ నుంచి పటాన్చెరు వెళ్తోంది ఈ ఆర్టీసీ బస్. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదానికి గురైందని చెప్పి తెలుస్తోంది. అంటే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యంతో బస్సు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కొంతమంది చెప్తున్నారు.